చేసి ఉండొచ్చు కదా అని అడిగాను. ఇది గుర్తుందా? ఫ్లోటింగ్ పీరియడ్ లో మా వారు నాతో ఫ్లోట్ చేసింది ఏంటంటే, అప్పటి నుంచి నిజాలే కదా చెప్తున్నా, ऐसा नहीं చెప్పేది. जनाब सही से ये ऑफ कैमरा कैसे तू बोलो? आप रिग्रेट कर रहे हैं मेरे को? नो नॉट एट ऑल, नेवर. आज किसका बर्थडे है फर्स्ट बोलो? డాడీ. కిస్ ఆ ఇయర్ ఏం జరిగింది మీకు ఏమైనా తెలుసా? అంటే ఆయనకు మెసేజ్ చేసి మీ అమ్మ బర్త్డే అంట కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, ఇట్లా తెలుగు రాని వాళ్ళతో మాట్లాడితే అండి నాకు వచ్చి తెలుగు కూడా మర్చిపోయినట్టున్నా. యానివర్సరీ కదే చక్రవాకంలో మీ ఫస్ట్ హీరోయిన్ కరెక్ట్, కానీ మీ ఫస్ట్ హీరోయిన్ మీరు లవ్ చేయలేదు కదా? నాన్న అంటే ఒక్కసారిగా ఆ పర్సన్ కనిపిస్తుంది 20 years తర్వాత ఎక్సైట్మెంట్ అత్తలతో ఉన్న ఇంటిమేసీ వేరే ఉంటుంది, అప్పుడు వర్క్ చేసినప్పుడు హీరోయిన్ తో ఉన్న ఇంటిమేసీ వేరే ఉంటుంది. అత్తతో ఉండే ఇంటిమసీతో మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు మరి? అది పర్సనల్. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. अस्सलाम वालेकुम बेबी लव. अस्सलाम वालेकुम అనుకుంటా. వాలేకుమ్ అస్సలాం. మీరు గారు ప్రేక్షకులందరికీ పూర్వక నమస్కారం. చెప్పండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇప్పుడే అన్నం తినొచ్చాను, అందుకే ఆటోగ్రాఫ్ ఇస్తాను. వద్దు వద్దు, థ్యాంక్ యూ. कोई तो भी ले लेते बोल के बेबी. ఓకే, ఇవాళ డేట్ ఎంత? 22nd March. ఇవాళ స్పెషాలిటీ ఏంటి? మా అమ్మగారి పుట్టినరోజు కదా. యా, ఇవాళ స్పెషాలిటీ గురించి మీకు ఏమైనా గుర్తుందా? అంటే పాస్ట్ లో, మన ఫ్లాష్ బ్యాక్ లో. నాకేం గుర్తులేదు, నేను గతాన్ని మర్చిపోయి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సంబంధం లేదు. ఈ రోజు పొద్దున ఏం జరిగింది గుర్తులేదు. సరే, మీకు గుర్తులేదు కాబట్టి మీకు ప్లస్ మీకు గుర్తు చేపించి మన ఆడియన్స్ కూడా చెప్తాను. గుర్తొచ్చింది చెప్పను కానీ అంతే, గుర్తు రాలేదు. సో బేసిక్ గా నేను అన్వర్ జాన్ మేము కలిసింది 2015 లో. అది గుర్తుంది కదా? 2015 లో మార్చ్ లో ఒక మాల్ లో కలిసాము. అది నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, దానికి ఒక సెపరేట్ వీడియో రికార్డ్ చేశాను, అదంతా అయిపోయింది. బట్ మేమిద్దరం కలిసి మాట్లాడి అదంతా స్టార్ట్ చేసింది, అంటే ఫ్రెండ్స్ అయ్యి ప్రేమించడం మొదలు పెట్టింది ఏప్రిల్లో. ఫస్ట్ టైం కలిసింది March 6 కానీ మేము ప్రేమించుకుంది April 10th కి. బట్ ఈ మధ్యలో మార్చ్ 19th కి నా బర్త్డే రోజు మా అత్తగారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, విష్ చేశాను, అక్కడితో అయిపోయింది. 24th 25th రోజు నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు మా షూట్ లో అందరు చెప్పారనమాట, ఇలా సన్నా గారు బర్త్డే విష్ చేసావా అంటే, లేదు నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు, బికాజ్ ఆ రోజు నేను షూట్ లో లేను. అండ్ 2014 ఎండ్ నుంచి 2015 నేను మా అత్తగారు కలిసి ప్రతిబింబం అనే ఒక సీరియల్ చేశామన్నమాట. అందరూ ఆర్టిస్టులు అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు, నేను తప్పి. నేను మాత్రం ఆ వాట్సాప్ గ్రూప్ లో లేను. ఇట్ వాస్ బై చాయిస్, అంటే నేను యాక్టివ్ గా ఉండను కాబట్టి నేను వాట్సాప్ గ్రూప్ లో లేకుండే. సో అక్కడ వాళ్ళందరూ విష్ చేశారు, సో నాకు తెలియదు కాబట్టి నేను విష్ చేయలేదు. 25th రోజు ఏదైతే నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు కల్పలత ఆంటీ నాకు చెప్పిన వెంటనే ఫస్ట్ థింగ్ నేను చేసింది, నాకు మెసేజ్ చేసి 22nd మీ మమ్మీ బర్త్డే ఉండే అంట కదా, ఎందుకు నాకు గుర్తు చేయలేదు? నీ బర్త్డే రోజు మీ మమ్మీ నంబర్ ఇచ్చారు, నేను విష్ చేశాను. డోంట్ యూ థింక్ ఇట్ అంటే బేసిక్ కర్టసీ కదా, నువ్వు ఇవాళ మా మమ్మీ బర్త్డే నువ్వు కూడా నాకు గుర్తు చేసి ఉండొచ్చు కదా అని అడిగాను. ఇది గుర్తుందా? సో ఆయన వెంటనే ఏమన్నారంటే, పర్లేదు అంటే ఇది ఏంటి మా ఫ్లోటింగ్ పీరియడ్ అనమాట. ఫ్లోటింగ్ పీరియడ్ లో మా వారు నాతో ఫ్లోట్ చేసింది ఏంటంటే, సరే పర్లేదు ఈ ఇయర్ నువ్వు విష్ చేయకపోతే ఏంటి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ విల్ మేక్ ష్యూర్ ప్రతి సంవత్సరం మా అమ్మగారు బర్త్డే రోజు నువ్వు మా అమ్మగారితో ఉంటావు అన్నారు. ఏ నోట ఎలా ఎందుకు మగాళ్ళారా, ఇన్స్పైర్ అవ్వమాకండి, నిజంగా చెప్తున్నా, ఇన్స్పైర్ అవ్వమాకండి. ఇలాంటి తప్పు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇలాంటి తప్పులన్నీ చెప్పకండి, పదాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఊరికే అంటే ఇప్పుడు నేను మీ లైఫ్ లో చేసిన మీరు దీని గురించి కాదు, వాళ్ళని కాపాడుతున్నారంటే ఇప్పుడు మీరు చేసింది మీరు ఇరుక్కుపోయారు, వాళ్ళని కాపాడుతున్నాను అంతే. సో బేసిక్ గా మా వారు అలా అన్నారు. ఏంజల్స్ అందరూ ఆమీన్ అనేసరికి అలా తల గ్రాండ్ చేసేసి, అంటే నెక్స్ట్ మా పెళ్లి అయింది 2019 లో, బట్ హీ మేడ్ ష్యూర్ 2016 నుంచి ప్రతి సంవత్సరం మా అత్తగారు బర్త్డే రోజు మా అత్తగారితో నేను ఉన్నానమాట, బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ ఫర్ 2020
ఆ రోజు మేము ఒక డే ముందు సెలబ్రేట్ చేసేసాం బికాస్ 22nd మా అత్తగారు షూట్ కే వేరే ఊరు వెళ్ళేది ఉండే. అదొక్క ఇయర్ మాత్రమే 22nd లేము. వెనకాల మా పిల్లలు ఆ బుక్ నువ్వు ఈ బుక్ నేను అని చెప్పి అలా చేస్తున్నారు ఆ బుక్స్ కోసం బేసిక్ గా. ఓకే, సో ఇది మీకు గుర్తు చేపిద్దాము అండ్ మన వాళ్ళకు కూడా బ్యాక్ స్టోరీ చెప్దామని చెప్పి ఇది స్టార్ట్ సో చేసాం. మగాళ్ళారా, నోటి మాట దేవుడు తదాస్తు చెప్పాడంటే సంకర అయిపోతారు. జాగ్రత్తగా కమిట్మెంట్లు ఇచ్చుకోండి. కానీ నేను మాట సంకనాగిపోయారా మీరు? లేదు, నేను మాట నిలబెట్టాను కదా. మీరు డెఫినెట్ గా మాట నిలబెట్టారు జాన్. దట్స్ వై అంటే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? వెరీ గుడ్ జాన్. अब सही सही बोलो जान. అప్పటి నుంచి నిజాలే కదా చెప్తున్నా. ऐसा नहीं जान. పచ్చి నిజాలు నేను చెప్పేది. जान अब सही से ये ऑफ कैमरा कैसे तू बोलो? No, no, no. आप रिग्रेट कर रहे हैं मेरे को. नो नॉट एट ऑल, नेवर. तो आप अच्छे से बोलो. हाँ, अच्छे से बोल रहा हूँ मैं. उन लोगों को बचा रहा हूँ यार. आई एम ट्राइंग टू सेव देम. नहीं यार रजा. अरे अम्मा अस्सलाम वालेकुम. What happened बेटू? नथिंग हैपेंड. आज किसका बर्थडे है फर्स्ट बोलो. हाँ? किसके दादी? बेटू स्टार्ट. हाँ? आपके दादी. आज किसका बर्थडे है यूसुफ? यूसुफ अपसाइड डाउन हो गए. हाय गाइस, व्लॉगिंग. दादी's birthday. व्लॉग अपसाइड डाउन. से हाय समीरा शरीफ. మా పిల్లలు ఇద్దరికి పాపం ఫుల్ నిద్రగా ఉంది అన్నమాట. నేను వెళ్ళి మా అత్తగారితో కూడా మాట్లాడాలి. మా అత్తగారికి ఈ విషయం చెప్పాలి. అసలు నేను ఎందుకు ఆవిడతో ప్రతి సంవత్సరం ఉంటున్నాను బర్త్డే రోజు అనేది ఆవిడ కూడా తెలియాలి కాబట్టి. ఎనీవే కాసేపట్లో మా అత్తగారితో కలిసి ఆవిడతో మాట్లాడదాం. ఓకే అనజా? అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్ గా మా అత్తగారి బర్త్డే ఇప్పుడు టైం ఎంత అంటే 5:13 సాయంత్రం. అవును. నిన్న నైట్ తబసుం బ్లాగ్ చేసింది. పొద్దున్న సహరీ మా అత్తగారు బ్లాగ్ చేశారు. మళ్ళీ పొద్దున్న నుంచి తబసుం బ్లాగ్ చేస్తున్నారు. రేష్మా ఆంటీ మీ ఛానల్ కి ఎందుకు బ్లాగ్ చేయట్లే? మా రేష్మా ఆంటీ పొద్దున్న నుంచి అంటే మధ్యాహ్నం 1 o'clock ఆ టైంకి వచ్చారు. కిచెన్ లో పాపం బిజీగా ఉన్నారు. బట్ మీరు కూడా బ్లాగ్ చేయాల్సింది. అంటే చెప్పాను కదా నేను తబసుం బ్లాగ్ లో చెప్పాను. మా అత్తగారి బర్త్డే అంటే ఇట్స్ లైక్ పండుగ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అందరం అలా సెలబ్రేట్ చేస్తున్నాము. సో తబసుం బ్లాగ్ చేస్తుంది. ఇప్పుడు సాయంత్రం ఇఫ్తారీ మీరు మళ్ళీ బ్లాగ్ చేయండి ఇన్షాల్లా. बिकॉज रमजान నెలలో వచ్చింది కాబట్టి. दूसरा रमजान है ये, तीसरा रमजान है आपके बर्थडे को? दूसरा है शायद. दूसरा ना रमजान లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్. సో బేసిక్ గా నేను వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే మనం ఇద్దరం కలిసి వర్క్ చేసింది అంటే ఎప్పుడో స్టార్టింగ్ ఒక సీరియల్ జీవితం అనే సీరియల్ చేసి జీవితమేనా జీవితం అనుకుంటా. జీవితం అని ఒక సీరియల్ చేసాము ఈటీవీకి. ఒకటే డే 1 డేనే కాంబినేషన్ ఉండే. అది కూడా ఒకటే ఒక సీన్ చేసాం టుగెదర్. ఆ తర్వాత లేదనమాట. బట్ ప్రాపర్ గా మేమిద్దరం కలిసి పనిచేసింది ప్రతిబింబం. ప్రతిబింబం 2014 ఎండ్ నుంచి 2015 వరకు. ఆ ప్రతిబింబంలోనే తగులుకున్నాను. అంటే ప్రతిబింబంలో తగులుకోలేదు, ప్రతిబింబం వల్ల ఆవిడ ఫోన్ నంబర్ నా దగ్గర ఉండడం, నేను అన్వర్ జాన్ బర్త్డే రోజు విష్ చేయడం, వీళ్ళందరూ కరుగాలి నాకు నంబర్ ఇవ్వడం, అన్వర్ జాన్ బర్త్డే రోజు అలా తగులుకున్నా. సో ఆ ఇయర్ ఏం జరిగింది మీకు ఏమైనా తెలుసా? అంటే ఇందాకే మా ఆడియన్స్ కి అన్వర్ జాన్ కి చెప్పాను. రంజాన్ అప్పుడు రంజాన్ లాస్ట్ ఇయర్ రంజాన్, ఈ ఇయర్ రంజాన్. ఆ ఇయర్ 2015 బర్త్డే. మీ బర్త్డేకి ఏమైనా గుర్తుందా? నా బర్త్డే గుర్తులేదు కదా. సో బేసిక్ గా 2015 కి అప్పటికి మేమిద్దరం రెగ్యులర్ గా కలిసి పనిచేస్తున్నాము. షూట్ లో ఒకటే రూమ్ లో కూర్చుంటాం, అన్ని చేస్తాము. అయితే ఆ ఇయర్ నేను మీకు బర్త్డే రోజు విష్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలీదు అది మీ బర్త్డే అని చెప్పి. హాయ్ గుడ్. అయితే అప్పుడు నేను అన్వర్ జాన్ కి మెసేజ్ చేశాను అనమాట. నాకు కల్పలత ఆంటీ చెప్పారు ఒక 3 days తర్వాత, సనా గారు బర్త్డే విష్ చేసావా అని. సో అప్పుడు నాకు తెలిసి అన్వర్ జాన్ కి మెసేజ్ చేశాను. అంటే అప్పుడు అన్వర్ జాన్ కాదు, ఆయనకు మెసేజ్ చేసి మీ అమ్మ బర్త్డే అంట కదా నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, ఆ సంవత్సరం ఆయన అన్నారు పర్లేదు ఈసారి చెప్పలేదు, ఐ మేక్ ష్యూర్ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఆవిడ బర్త్డేకి నువ్వు ఆవిడతో ఉంటావు అని. అప్పుడు ఇచ్చాడు. అది మా ఫ్లర్టింగ్ ఫేజ్ అనమాట. ఆ ఫ్లర్ట్ ఫేజ్ లో ఏదో నోటి దుల వల్ల జారేశారు. ఈ ఫ్లర్టింగ్ లో వాళ్ళ దూలకి నాకేం సంబంధం ఇలా ఎన్నుకున్నా. సో
ఇంకా అక్కడి నుంచి లిటరలీ నెక్స్ట్ ప్రతి సంవత్సరం మీ బర్త్డే రోజు మీతోనే ఉన్నా ఎక్సెప్ట్ ఫర్ మీరు షూటింగ్ కి వెళ్ళిన ఒక ఇయర్ అవును. అది కూడా మేము ముందు రోజు సెలబ్రేట్ చేసేసుకున్నారు అది కూడా కోవిడ్ టైం లో. సో ఎలా అనిపిస్తుంది అలా ఇరుక్కుపోవడం? ఏం చెప్తాను, నా పరిస్థితి వాళ్ళకి అందరికీ తెలిసిందే. వాళ్ళ రియాక్షన్స్ అక్కడ నుంచి నాకు అనిపించట్లేదు కానీ సో అదే చెప్దామని చెప్పి ప్రతి ఇయర్ అనుకుంటాను ఆయన పాపం అంటే ఎంత నిజాయితీగా మాట ఇచ్చారంటే కదా మా వాడు చాలా వాడికి నిజాయితీ లేదు. ఈ విషయానికి మాత్రం పక్కా నిజాయితీ మెయింటైన్ చేస్తూ ప్రతి సంవత్సరం మీకు ఉండేటట్టు చూస్తున్నారు ఆయన. మీ వాడి మాట కోసం నన్ను ఇలా అతికించేశారన్నమాట. సో అందుకే ఆ ఇయర్ 2015 లో మీకు విష్ చేయలేదు కాబట్టి ఆ ఇయర్ ది హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి ఈ సంవత్సరానికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా బ్లాగ్ చూడండి, దాంట్లో 1,00,000 సార్లు విష్ చేసింది పొద్దున్న నుంచి, మళ్ళీ ఇప్పుడు విష్ చేస్తుంది. అది థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. హీరా ఫ్రెండ్స్ జల్దీ आओ, जल्दी 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 अरे जल्दी आओ, जल्दी जल्दी. Who's coming first? Come. इधर साइड आओ एक जन. Ready? Stand up. Ready? 1, 2, 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear daddy. Happy birthday to you. Huggy. వాళ్ళిద్దరు యాక్చువల్లీ పాపం బాగా నిద్రలో ఉన్నారు. టైర్డ్ అయిపోయారు. పొద్దు నుంచి 1,00,000 సార్లు చెప్పారు. ఇంకేంటబ్బా బర్త్డే విషెస్ అన్నట్టు వాళ్ళకి ఇప్పుడు. అవును. సో అదనమాట. ఇంకా సాయంత్రం ఇఫ్తారీ చేసేటప్పుడు అలా కొన్ని స్నిప్పెట్స్ చూపిస్తాను. నా ఛానల్లో కొన్ని స్నిప్పెట్స్, మా తబుసం ఛానల్ కొన్ని స్నిప్పెట్స్, మా అత్తగారి ఛానల్లో ప్రాపర్ వ్లాగ్ అనేది ఉంటుంది అనమాట. చూడండి, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకొకసారి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కామెంట్స్ లో చెప్పిన వాళ్ళందరికీ కూడా, అండ్ మీరు ఒకవేళ ఎప్పటికీ కమెంట్ చేయకపోతే డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి. బికాస్ ఐ నో మీ అందరికి సనా గారు అంటే ఎంత ఇష్టమో, ఎంత మీరందరూ కూడా ఇలాంటి అత్తగారు కావాలని కోరుకుంటారు. మీరు యాక్చువల్లీ కనేయాల్సింది ఒక కోడలతో సరిపోయిందా? ఈ జీవితానికి ఇది చాలా, జీవితానికి చాలా వద్దు ఇంకొకటి. ఓకే, మళ్ళీ కలుస్తాను. तेरे मालूम पापा सुबह में आए अच्छी जरा मेघना को सरिया पुलियोरा बनाओ बोलो जी. कैसा पूछते जी? कैसा पूछते जी? कैसा बोलूं मैं? बोले तो खामोश हो गए. प्रिंस को बड़ा पसंद है ना, अरहान को और प्रिंस को. సో స్వీట్. తీసుకున్నాను. బిర్యానీ కంటే స్పెషల్ నాకు ఇది. స్పెషల్ ఇది వచ్చేసేసి చికెన్ మటన్ కాదు చికెన్, రోटी పచ్చడి. तो तुम लोग पूरे हेल्थ कॉन्शियस हो करके पाम शुगर से शीरा बनाई. వెరీ గుడ్, అప్రిషియేటెడ్. शक्कर नहीं डाली. అప్రిషియేటెడ్. మామిడికాయ పప్పు, सना का फेवरेट रसम. मैं पूछी क्या पूछी फिर खामोश हो गई. फिर तुम लोग चावल नहीं बनाना करके चावल भी लाए. సో స్వీట్. గుత్తొంకాయ వేపుడు, అండ్ నీ కోసం స్పెషల్ గా కుండలో పెరుగు తోడుపెట్టా. So हमारा आराम देंगे तो खा लेते. थैंक यू रे. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. थैंक यू सो मच. इतना सब करके इतना బంద్ కదా కలిసిపోయాను. వాట్ లగ్గయా మీరా. నీ పుట్టినరోజు ఏంటో కానీ మా ఆయన పుట్టినరోజు కూడా ఇంత కష్టపడలేదు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసమే కష్టపడాలి. కాదు, నేను చాలా అసలు ఫ్లవర్స్ తెద్దాం అనుకున్నాను. ఎప్పుడు గుర్తొచ్చింది? కార్ ఎక్కిన తర్వాత. బొకే మర్చిపోయింది. ప్లీజ్, దానికి రోజా ఓపెన్ చేసే టైం అయిపోతుంది. యు ఆర్ ఓన్లీ అ బిగ్ బొకే. చలో గడికే పోయి. ఫస్ట్ టైం ఫీచరింగ్ నీలి మేఘాలలో ఇన్ సమీరా షరీఫ్ బ్లాగ్స్ తెలుగు. ఎస్. సో ఏం చెప్పాలి? మీరు చెప్పాలి ఏదన్నా. నేను చెప్పాలా? థ్యాంక్ యూ సో మచ్ మా అత్తగారి బర్త్డే ని ఇలా స్పెషల్ గా చేసినందుకు. స్పెషల్ పీపుల్ కి ఎప్పుడు కూడా స్పెషల్. యాక్చువల్లీ ఇంతకు ముందు ఇలానే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. కొన్ని ఇయర్స్ గా అంటే మేము మా ఫ్యామిలీ లైఫ్స్ లో చాలా
బిజీ అయిపోయి కొన్నిటిని వదిలేసాం. సో దిస్ టైమ్ ఐ థాట్ నో, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అనేసి అందుకనే వచ్చానమాట. యాక్చువల్లీ వాళ్ళు పొద్దున్న సైరీ చేసినప్పుడు కూడా మా అత్తగారు చెప్తుండే ప్రతి సంవత్సరం I used to say వైద్యమా yes. అలా మీరే आनी हम लोग सुबह में लिटरली वी वर ट्राइंग टू टेल दैट वर्ड, हम लोग को नहीं आया ఆనవాయితీ. ఆనవాయితీ. ఈ ఇట్లా తెలుగు రానోళ్ళతో మాట్లాడితే అండి నాకు వచ్చిన తెలుగు కూడా మర్చిపోయేటట్టున్నా. ఆనవాయితీ. బట్ ఫ్రమ్ 2 years అండ్ ఫ్రమ్ ద టైమ్ షీ షిఫ్టెడ్ ఇయర్ పంపించట్లేదు. ఎందుకునంటే నాకు దూరం అయిపోతుంది కదా, అందుకని. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు కొంచెం టైం ఉంది, ఉగాదికి ముందు వచ్చింది కదా రంజాన్, సో నాకు వచ్చి టైం ఉంది. ఉగాది తర్వాత మళ్ళీ మ్యాంగో బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం ఫుర్సత్ లో ఉన్నానన్నమాట. సో ఈ రోజు కోఇన్సిడెంట్లీ ఈ రోజు మీ అత్తగారి బర్త్డే రోజే నా ఎన్ఎం ఫుడ్స్ పెట్టి కూడా 2 years అవుతుంది. కంగ్రాచులేషన్. యానివర్సరీ కదే. Yes, congratulations. आज 2 years हो गए रे मैं एनएम फूड स्टार्ट करके. 2 years చూస్తూ సక్సెస్ఫుల్ గా मेरे ब्लॉग में बोलती हूँ. యూట్యూబర్ కాంటెంట్ కావాలి. డిఫరెంట్ గా ఉండాలి కదా మిమ్మల్ని నా ఛానల్ ఫీచర్ చేయలేదు కాబట్టి. ప్లీజ్ అండి. హాయ్ इनकी बाल की సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. అవునా? సమీరా షరీఫ్ బ్లాగ్స్ తెలుగు. ఓకే, బ్లాగ్స్. మనం ఏదో హిందీలో చెప్పుకున్నాం కదా అప్పుడు. అది అది వేరే హిందీ ఛానల్. ఇది ఇవాళ మనం బ్లాగ్ చేస్తే ఉదయ్ బాదల్ అండ్ సమీరా బ్లాగ్స్ తెలుగు. యా యా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా అండ్ మా ఎన్ఎం ఫుడ్స్ నీలిమి గారు, ఎన్ఎం ఫుడ్స్ బ్రాండ్ అంబాసిడర్ కి కంగ్రాచులేషన్. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీరు లాంచ్ అయ్యి 2 years అవుతుంది కాబట్టి థ్యాంక్ గాడ్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక డౌట్ అడగాలి నేను. ఇందాక మేము చూపించాం మీరు చేసి. ఎలా అన్ని డిషెస్ చేయగలిగారు? ఈ 2 చేతులతో. ఈ 2 డిషెస్ అయిపోయినాయా? ఇప్పుడు అర్థం అవుతుంది, చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి అంటే ఒకటి, ఐ లవ్ కుకింగ్ అండ్ వెన్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ పీపుల్ నో, నాకు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఎంత పనైనా సరే తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చేయి నొప్పి, కాలు నొప్పి తర్వాత విషయం, అది నేను భరించాలి. ఆఫ్ కోర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నా చేయి నొప్పి అదన్నీ చెప్తా. కానీ ఎవరైనా తిని అబ్బా బాగుంది అని అంటారు కదా, దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అందులో ఇష్టమైన వాళ్ళకి చేయడం. అందుకే సేమ్ పీపుల్ కలిసిపోతారు, అలా మీరు ఇద్దరు కలిసిపోయారు. అండ్ ఆపోజిట్స్ అట్రాక్ట్ కాబట్టి మేమిద్దరం కలిసినాం. మేమిద్దరం సేమ్ కాదు తెలుసు. సేమ్ కాదు యు లవ్ టు ఫీడ్ పీపుల్. అంతవరకే మా ఇద్దరిలో సిమిలారిటీ భోజనం కొట్టించే వరకే. ఇద్దరిలో చాలా హోల్స్ అపార్ట్ మేమిద్దరం. ఇది చాలా మంచిది. నేను చాలా చాలా దుర్మార్గురాలు. అది చాలా, అది వెరీ సాఫ్ట్ స్పోకెన్, నేను చాలా ష్రూడ్. సో మా ఇద్దరికి నేను ఎప్పుడు అంటా తు మీరు దోస్త్ కేసి పని ఇదేనంట. అంతే, మనమేమో ఇచ్చి పడేస్తాం, ఇదేమో ఎందుకు ఇచ్చి పడేయటం, మంచిగా చెప్దాం అనుకుంటది. ఏంటంత మంచిగా చెప్తున్నా ఇచ్చేయి అని అంటారు. మన ఇద్దరు సాఫ్ట్. కరెక్ట్, నిజమే. సాఫ్ట్ బట్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. చక్రవాకంలో కెమెరా వచ్చింది కాబట్టి తెలుగు మాట్లాడాలి. చక్రవాకంలో మీ ఫస్ట్ హీరోయిన్ కరెక్ట్, కానీ మీ ఫస్ట్ హీరోయిన్ మీరు లవ్ చేయలేదు కదా? పెళ్లి చేసుకున్నారు. సో ఫస్ట్ హీరోయిన్ కోసం ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం 20 years తర్వాత కలుస్తున్నాను కదా, హీరోయిన్ తో యాక్ట్ చేశాను కదా, ఎన్ని సీన్స్ చేశాను, ఎన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను, ఎన్ని లవ్ సీన్స్ చేశాను. సీన్స్ అవి రియాలిటీ ఇక్కడ కదా. పోనీలే నాన్న. అంటే ఒక్కసారిగా ఆ పర్సన్ కనిపిస్తుంది 20 years తర్వాత అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది. నాకు సమీరా ఈ రోజు తెగ నచ్చేసింది. మరి బటర్ఫ్లై. ఓ మై గాడ్, స్టిక్ మాస్టర్ సీరియస్లీ నారాయణ చాలా అర్థమైన అంటే షీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుంటుంటాం. రియల్లీ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అవసరం. ఎక్స్ప్లెనేషన్ ఉంది కానీ ఒక జెన్యున్ డౌట్ అని అడుగుతున్నాను.
ఇప్పుడు డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు అంటే మీరు ముగ్గురు వేరే సీరియల్ కలిసారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ XYZ సీరియల్ లో కలిసారు. XYZ సీరియల్ లో మీకు యు గైస్ కైండ్ ఆఫ్ లైక్ మంచి షార్ట్స్ అండి ప్లీజ్ క్వశ్చన్స్ XYZ సీరియల్ లో మీరిద్దరు పరిచయం అయ్యారు. అదే సీరియల్ లో మా అత్తగారు సపోర్ట్ చేస్తారు, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అని అనుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి వేరే ఏదో సీరియల్ లో ప్రీతి అమీన్ వాజ్ యువర్ ఫస్ట్ హీరోయిన్, సో యూర్ ఎక్సైటెడ్ టు సీ హర్ అనుకుంటే అర్థం ఉంది. కానీ అందరు నలుగురు ఒకటే సీరియల్ కదా. ఒకటే సీరియల్ అయినా వాళ్ళ అత్తలు కదా. అట్లయితే ఏంటి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక పెళ్ళాం కదా. అట్లయితే ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అత్తలతో ఉన్న ఇంటిమెసీ వేరే ఉంటుంది అప్పుడు వర్క్ చేసినప్పుడు, హీరోయిన్ తో ఉన్న ఇంటిమెసీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటిమెసీ మళ్ళీ 20 years తర్వాత మేము చూస్తున్నాం కదా. అర్థమైంది. అత్తలతో ఉండే ఇంటిమసీ వేరు, హీరోయిన్ తో ఉండే ఇంటిమసీ వేరు. Yeah. అత్తలతో ఉండే ఇంటిమసీతో మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు మరి? అది పర్సనల్. అది అత్తలతో ఉన్న ఇంటిమెసీ జస్ట్ సీరియల్ వరకే. హీరోయిన్ తో కూడా సీరియల్ వరకే. మధ్య మరి మధ్యలో No, I don't know about your butterflies, but audience will definitely have going to wonder. డౌట్ ఎంజాయ్ చేస్తుందా? డౌట్ Doubt కాదు, they are going to- అది ప్రొడ్యూసర్ నిజంగా చెప్పాలంటే ఒక మ్యాటర్ నేను చెప్తా. రాజ్ కి తన హీరోయిన్స్ అందరిలోకి ప్రీతి అమీన్ అంటే చాలా ఇష్టం. బేసికలీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హీరోయిన్. హీరోయిన్, సెకండ్ షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ గర్ల్. ఆఫ్ ద కెమెరా ఏమైనా ఉంటే తర్వాత చెప్తాను, ఎడిట్ చేసుకోండి. ఓ మై గాడ్, మేము వెళ్తామండి ఇంకా. కెమెరా కాబట్టి ఒక సీన్ డిలీట్ చేశా. అబ్బి సో జాతా రే. 7:30 సేమ్ లైక్ సన్నా ఐ థింక్. సన్నాక ఆగండి. ప్లేస్ తెస్తారు. థ్యాంక్ యూ. బాయ్. బై బై. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్. హౌ మెనీ డేస్ మోర్? 3 more months. ఓకే. समर के बाद में रेन्स में जुलाई जून जून जुलाई. వావ్, రైనీ సీజన్. ఓకే. जुलाई 4th is the due, but mostly end of June हो जाता. एंड ऑफ जून हो जाएगा. ఏం జరుగుతుంది? उधर में वो फूल नहीं लेके आया ना. హ్యాపీ బర్త్డే. ఈ పువ్వులు నువ్వు దేలే. హలో, సీక్రెట్స్ బ్రాడ్ వినే ఈ పువ్వులు నువ్వు దేలే. తెచ్చినట్టు మొత్తం బిల్డప్ మొత్తం ఉండేవాడిని ఇచ్చేస్తున్నాడు. కాదు, నీకు అలా దొరికిందని సీక్రెట్ గా తెచ్చి ఇచ్చారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫోటో తీస్తాను ఇద్దరికి ఇలాగా. ఇది బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షూట్. థ్యాంక్ యూ. ఆదివారం స్టార్ పరివారం. ఆదివారం పరివారం. ఓ అదే ఆ షూటా? నేను ఇంకా మూవీ షూట్ గురించి చెప్తున్నాను అనుకున్నా. మూవీ షూట్ గురించి కాదు, Yeah. స్పెషల్ షూట్. స్పెషల్ షో. ఆల్ ది బెస్ట్. అమాన్ భాయ్, ఏం జరుగుతుంది? ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్. చికెన్ పేస్ట్ ఆ. మీ బర్త్డే మా పండుగ. కాదు, సర్ప్రైజ్ గా పంపించేసింది. ఇప్పుడే ఇగో ఇవన్నీ ఇప్పుడే కడుపు నిండా తిన్నానంటే సడన్ గా చూస్తే ఆ ప్లాటర్ వచ్చింది. మాషాల్లా మాషాల్లా. ప్రతి వాళ్ళకి వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేఘనాకి యమ్మియస్ట్ ఫుడ్ తిన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలో దానికని ఇంకేమేం చెప్పాలంటే ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మच. एंड वजिया जज़ाकल्लाह खैर. थैंक यू सो मच. बोलते तो मैं कल मंगाती थी, इतना फूड हो गया घर में आज. एनीवेज అందరం ఉన్నాం కాబట్టి అందరం తింటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ. అల్హమ్దులిల్లా. టైం 7:43 అవుతుంది అండ్ నాకు మా అత్తగారి బర్త్డే అయిపోయింది. సో వన్స్ అగైన్ వెరీ 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 హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బర్త్డే మూలాన అల్హమ్దుల్లా మేము ఇంత ఫుడ్ తిన్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. యా, సో అదనమాట. నేనైతే ఈ వీడియోని ఇక్కడ చేస్తున్నాను. బట్ ఈ బ్లాగ్ అంటే నేను చెప్పినట్టు మా అత్తగారి బర్త్డే
నిన్న నైట్ 12 o'clock సెలబ్రేషన్ తబసం బ్లాగ్ చేసింది, పొద్దున సెహీ మాత గారు బ్లాగ్ చేశారు, ఇఫ్తారీ అంటే ఇవాళ డే మొత్తం మార్నింగ్ నుంచి ఎలా జరిగింది మా తబసం బ్లాగ్ చేసింది, ఇఫ్తారీ మా అత్తగారు బ్లాగ్ చేశారు, నేను ఇది బ్లాగ్ చేశాను. చాలా కాంటెంట్ ఉంటుంది. అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ అన్ని వీడియోస్ అంత బ్యూటిఫుల్ గా అంత ఫన్ గా వచ్చాయి కదా. సో ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలంటే యాక్చువల్లీ ఇలా తిప్పుదాం, మనం ఇలా బ్రైట్ గా ఉంటాం. ఓకే, సో ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలంటే డూ సబ్స్క్రైబ్ టు ఆల్ ది ఛానల్స్. అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, లేకపోతే మీకు సజెషన్ వచ్చేస్తుంది. ట్రాలిక్ తబసం, షానూర్ సనా, సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు, 3 వీడియోస్, టోటల్ గా 5 వీడియోస్ రాబోతున్నాయి గైస్. ఇదే కాకుండా మనం నీలి మేఘాలలో కూడా బ్లాగ్ చేశారు కాబట్టి టోటల్ గా channel లో కూడా వస్తది. టోటల్ గా 6 వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. ఒకవేళ ఏ వీడియో మిస్ చేసినా వెళ్ళి చూడండి, ఫుల్ డే అంతా కాంటెంట్ ఎలా ఉండనో మీకు కనిపిస్తుంది. సో హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా శ్రీ. బై గైస్.